వెల్కమ్ టు టీ10. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సిపిఐఎం తెలంగాణ నూతన రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు. ఆయనతో మాట్లాడదాం. ముందుగా కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ జాన్ వెస్లీ గారు ఇప్పుడు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీకి రెండవ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? కార్యదర్శిగా ఎన్నికైనందుకు ఈ బాధ్యతలు నిర్వహించడంలో నా చిత్తశుద్ధితో నా శక్తి మేరకు ప్రయత్నం చేస్తాను. నేను పార్టీ ఈ బాధ్యతలు అప్పగించినందుకు ఈ సందర్భంగా ఈ బాధ్యతలు నిర్వహించిన దాంట్లో కమ్యూనిస్టు పార్టీలో బాధ్యతలు అంటే అదేదో పేరు ప్రతిష్టల కోసం జరిగేటటువంటి బాధ్యతలు కాదు. ఇది ప్రజల తరఫున దోపిడీ గురవుతున్నటువంటి ప్రజల తరఫున జరిపే పోరాటాలకు నిర్వహించడంలో బాధ్యతల ఇదిగా నేను భావిస్తున్నాను. అలాంటి బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చడానికి నా శక్తి మేరకు ప్రయత్నం చేస్తాను. అంటే తెలంగాణలో మతోన్మాద ప్రమాదం పెరుగుతున్న తరుణంలో మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి 35% ఓట్లు వచ్చినాయి. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంది, రైతాంగ సాయుధ పోరాటం చేసింది. అలాంటి కమ్యూనిస్టు పార్టీ సిపిఐఎంలో మీరు ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఎట్లా ఎదుర్కొంటారు మతోన్మాదాన్ని? ప్రజా పోరాటాలని, సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటాలని పక్కదారి పట్టించి పెట్టుబడిదారులు, భూస్వాముల యొక్క దోపిడీని కొనసాగించడానికి, అట్లాగే ఆధిపత్య శక్తుల యొక్క కుల ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఈ మతోన్మాదం ప్రధానంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్లు వాటిని ప్రయోగిస్తున్నాయి. ఏ ఆర్థిక దోపిడీకి గురవుతున్నటువంటి ఈ ప్రజల్ని, సామాజిక అణచివేతకు గురవుతున్నటువంటి తరగతులు ఆ పోరాటాల ముందుకు వస్తున్నటువంటి క్రమంలో వాటిని పక్కదారి పట్టించి దోపిడీ వర్గాలకు అనుకూలంగా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అందుకే ఆ ప్రజల్ని చైతన్యవంతం చేసి ఆ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. అలాగే మతోన్మాదానికి వ్యతిరేకంగా కలిసి వచ్చేటటువంటి లౌకిక శక్తులంతా కూడా కలుపుకొని తెలంగాణ రాష్ట్రంలో వాటిని బలహీనపరచడానికి, అలాంటి భావాలు మన రాష్ట్రంలో పెరగకుండా ఈ మతోన్మాద భావాలకు వ్యతిరేకమైనటువంటి పోరాటాన్ని కొనసాగిస్తాం. ప్రజా పోరాటాల ద్వారా, అట్లాగే భావజాల పోరాటాల ద్వారా ఆ మతోన్మాద రాజకీయాలను ఎదుర్కొంటాం. అట్లనే సిపిఎం పార్టీకి గత కొన్నేళ్లుగా ప్రజా పునాది తగ్గుతున్న నేపథ్యంలో మీ పార్టీ ముందున్న ఛాలెంజెస్ ఏంటి? వాటిని ఎట్లా ట్యాకిల్ చేస్తారు? పార్టీ పునాది అనేది ఓట్లు, సీట్ల రూపంలో చూసినప్పుడు తగ్గింది అనేది కనబడుతుంది. కానీ కమ్యూనిస్ట్ పార్టీలు ఓట్లు, సీట్ల ద్వారానే దాని ప్రజా పునాది తగ్గింది అనడానికి కొలబద్ద కాదు. అది బూర్జువా పార్టీలకు కొలబద్ద. కమ్యూనిస్టులకు ప్రజా సమస్యల మీద పోరాటాలు కొనసాగించే క్రమంలో దాని బలహీనతలు ఉంటాయి. ఆ పోరాటాలు ఎంత ఉద్ధృతంగా నడిపితే అది బలపడుతుంది. ఆ పోరాటాల విషయంలో మన సరైనటువంటి పోరాటాలు లేనప్పుడు అది బలహీనపడడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆర్థిక దోపిడీ గురవుతున్నటువంటి కార్మికులు, కూలీలు, రైతుల సమస్యల మీద, అట్లాగే సామాజిక అణచివేతకు గురవుతున్నటువంటి దళిత, గిరిజన, బలహీన వర్గాల, మైనార్టీల హక్కుల కోసం జరిగేటటువంటి పోరాటాల ద్వారా మా పార్టీని, మా ప్రజా పునాదిని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. తెలంగాణలో 10 లెఫ్ట్ పార్టీలను లీడ్ చేస్తూ మీ సిపిఎం పార్టీ గత కొన్నేళ్లుగా ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ఈ లెఫ్ట్ పార్టీల ఐక్యత కోసం ఏం ప్రణాళిక తీసుకోబోతున్నారు? మొత్తం రాష్ట్రంలో చూసినా, దేశంలో చూసినా ఒక ప్రత్యామ్నాయ విధానాలు కలిగినటువంటివి బూర్జువా పార్టీలకు వ్యతిరేకంగా, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇతర బూర్జువా పార్టీలకు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ విధానాలు కలిగినటువంటివి కేవలం వామపక్షాలు మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి వామపక్షాలంతా కూడా కలిసి ఆ రకంగా ప్రజా పోరాటాలను ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నంలో భాగం కొనసాగుతుంది. ఇంతకు ముందు చేసాం, ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. వాటితో చర్చలు కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో త్వరలోనే ఈ ప్రజా సమస్యల మీద ఐక్యంగా వామపక్షాల ద్వారా ఒక పెద్ద ఎత్తున ఆందోళన, పోరాట కార్యక్రమాలు రూపొందించబోతున్నాం. పోరాట కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. ఆ తర్వాత కూడా ఈ వామపక్షాల ఐక్య ఉద్యమాల ద్వారా ప్రజా పోరాటాలను ఉద్ధృతం చేస్తూ బలపడడానికి, అట్లాగే బూర్జువా పార్టీల విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేసే పోరాటాన్ని కొనసాగిస్తాం. జాన్ వెస్లీ గారు, మీరు ఎట్లా వచ్చారు ఎర్రజెండా పార్టీలోకి, ఉద్యమాల్లోకి? నేను విద్యార్థి దశలోనే వామపక్ష విద్యార్థి సంఘం ద్వారా ఆకర్షితులయ్యాను. విద్యార్థుల సమస్యల మీద ఆందోళన, పోరాటాలు చేసేటటువంటి క్రమంలో 10th క్లాస్లోనే కేసులు, ఇలాంటి ఘటనలకంతా గురయ్యారు. ఆ తర్వాత ఆ ప్రాంతం మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అమర్చింత మా సొంత గ్రామం. అది కమ్యూనిస్టులకు ఇప్పటికీ ఒక బలమైనటువంటి కంచుకోటగా ఉంది. అక్కడ
ఈ సామాజిక తరగతులైనటువంటి దళితులు, బలహీన వర్గాల సమస్యల మీద పోరాటాలతో పాటు రైతులు, కూలీలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, ఇతర కార్మికుల సమస్యల మీద పోరాటాలు చేసేటటువంటి క్రమంలోనే నేను ఈ ఉద్యమంలో భాగస్వామ్యమయ్యాను. విద్యార్థి ఉద్యమం, అలాగే యువజన సంఘంలో బాధ్యతలు నిర్వహించాను. ఆ తర్వాత సామాజిక న్యాయం కోసం జరిగేటటువంటి కేవీపీఎస్ కులవివక్ష వ్యతిరేక పోరాటంలో ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహించాను. అట్లాగే సిపిఎం పార్టీగా వర్గ పోరాటాలను ముందుకు నడిపే దాంట్లో సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటంలో కూడా అనేక ఉద్యమాల్లో నా శక్తి మేరకు నేను కృషి చేస్తూ ఈ ప్రయాణం ఈ రూపంలో కొనసాగుతోంది. మీ పార్టీ ఈ సామాజిక న్యాయం కోసం చేసిన మహాజన పాదయాత్రలో మీరు కూడా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన జాన్ వెస్లీ గారు సిపిఎం తెలంగాణ. సిపిఎం పార్టీలో బాధ్యతలు అనేది కులాల ఆధారంగా ఉండదు. నాకు ఇచ్చినటువంటి బాధ్యతలు కూడా నేను దళితుడిని కాబట్టి బాధ్యత ఇచ్చేయడం అనేటటువంటిది నా ఉద్దేశంలో ఇచ్చింది కాదు. సహజంగానే నేను వచ్చినటువంటి నేపథ్యం దళిత కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి మొట్టమొదటిసారిగా దళితుడి నుంచి కార్యదర్శి కావడం అనేటటువంటి దాంట్లో అదొక ప్రత్యేకత ఉంది. వాటిని మనం గమనించినప్పుడు సిపిఎం పార్టీ వర్గ పోరాటాల్లో భాగంగా ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా, అట్లాగే సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా ఈ జమిలీ పోరాటాలను నిర్వహిస్తూ వర్గ పోరాటాలను ముందుకు నడిపేటటువంటి ప్రయాణం చేస్తుంది. ఆ క్రమంలో అనేక మంది దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, మహిళలు ఈ ఉద్యమంలో పాల్గొంటూ నాయకత్వ స్థానాల్లోకి వస్తున్నారు. ఆ రకంగా నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తూ అనేక పోరాటాల్లో ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దళితుల సమస్యల మీద సిపిఎం పార్టీ మహాజన పాదయాత్ర తమ్మినేని వీరభద్రం గారు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చేశారు. అట్లాగే దళిత వాడల మీద సైకిల్ యాత్రలు ఇలాంటి పోరాటాలు జరిగాయి. బివి రాఘుల్ గారు కూడా కులవివక్ష మీద ప్రతిఘటన పోరాటాలు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ పోరాటాలు, పొన్నయ్య కమిషన్ సాధించేటటువంటి పోరాటాలు, ఇలాంటివన్నీ కూడా సిపిఎం పార్టీ అనేక పోరాటాలు నిర్వహించి కొన్ని విజయాలు సాధించింది. ఆ క్రమంలో దళితుల నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీలోకి రావడం కానీ, పార్టీలో నాయకులుగా ఎదగడం కానీ, ఆ రకంగా వర్గ పోరాటంలో భాగంగా ఈ ఆర్థిక సామాజిక దోపిడీలకు వ్యతిరేకమైనటువంటి పోరాటాలని ముందుకు నడిపే దాంట్లో మీకు ఇంకే వేరే ఏ పార్టీ కనబడదు. అది సిపిఎం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలో మాత్రమే ఇలాంటి స్పష్టమైనటువంటి విధానం ఉంటుంది. అందుకని అనివార్యంగా ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలన్నా, అట్లాగే ఈ దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాడి పేద వర్గాలని సంఘటితం చేసి వాళ్ళకు కొన్ని విజయాలు సాధించాలన్నా అనివార్యంగా సిపిఎం పార్టీ కంటే మించినటువంటి ఈ విధానాలు కలిగినటువంటి రాజకీయ పార్టీని మనం చూడం. ఆ పోరాటాలు నిర్వహిస్తున్నారు కాబట్టి, అందులో నేను భాగమై ముందుకు నడుస్తున్నా కాబట్టి, నేను ఆ దళిత కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని కాబట్టి ఆ రూపంలో దళితుడిగా మొదటిసారి ప్రాధాన్యత అనేది కనబడుతుంది. కానీ ఆ ప్రజా పోరాటాల్లో భాగంగా నాకు ఈ బాధ్యతలు వచ్చాయని నేను భావిస్తాను. ముఖ్యంగా యువత సంబంధించింది మీ పార్టీకి మరింత అట్రాక్ట్ కావడానికి ఏం ప్రణాళిక ఉంది మీ ముందు? సమాజంలో ఎక్కడైతే అణచివేత, దోపిడీ ఉంటుందో దానికి వ్యతిరేకమైనటువంటి పోరాటాలు కూడా ఉధృతంగా ముందుకు వస్తున్నప్పుడు యువత పాత్రనే ప్రధానం అవుతుంది. మనం భగత్ సింగ్ చరిత్ర చూసినా, అల్లూరి చరిత్ర చూసినా, అనేక మంది నాయకుల చరిత్రలు చూసినా ప్రజల మీద జరుగుతున్నటువంటి అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా యువత ప్రధానమైనటువంటి పాత్రలో ముందుకు వస్తుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య ఉంది, ఉపాధి అవకాశాలు లేవు. మరోవైపు మతోన్మాద రాజకీయాలు యువతను పక్కదార పట్టిస్తున్నటువంటి ఉన్నాయి. ఇలాంటి క్రమంలో ఈ యువత అనేది వాటికి వ్యతిరేకంగా పోరాటాలు చేయకుండా విముక్తి అనేది సాధ్యం కాదు. కాబట్టి అనివార్యంగా యువత అర్థం చేసుకొని ఈ వర్గ పోరాటాలకు, సామాజిక న్యాయం కోసం పోరాడే పోరాటాల్లో ముందు పాత్ర నిర్వహించడం అనేది సహజమైనటువంటి పరిణామంగా జరగబోతుంది. అందుకనే ప్రజలు అర్థం చేసుకునే క్రమంలో యువత కూడా దీన్ని అర్థం చేసుకొని ఈ పోరాటాలకు ముందుకు నిలబడతారు. తప్పకుండా ఒక బలమైనటువంటి శక్తిగా యువత మన పార్టీలోకి వస్తారని చెప్పి, ఆ పోరాటాలు ముందుంటామని చెప్పి నేను భావిస్తున్నాను. రానున్న 3 సంవత్సరాలలో ఎలాంటి ప్రణాళిక, ఎలాంటి కార్యాచరణ, ఎలాంటి లక్ష్యాలు పెట్టుకొని మీ మహాసభ తీర్మానాలు చేసింది? ఎటువైపు వెళ్తున్నారు? మహాసభలో ముఖ్యంగా పెట్టుబడిదారులు అనుసరిస్తున్న, కార్పొరేట్ శక్తులు అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాల ఫలితంగా కార్మికుల హక్కులు, కార్మికులకు ఉన్నటువంటి చట్టాలు
నిర్వీర్యమైపోతున్నాయి. సమ్మె చేసే హక్కు లేకుండా పోతుంది. సంఘం పెట్టుకునే హక్కు లేకుండా పోతుంది. వేతనం పెంచాలని అడిగే హక్కు లేకుండా పోతుంది. ఆ రకంగా కార్మికుల మీద దోపిడీ అణచివేత జరుగుతుంది. వాటికి వ్యతిరేకంగా మళ్ళీ హక్కుల్ని పరిరక్షించుకోవడంతో పాటు ఉన్న కొత్త హక్కుల్ని సాధించడానికి ఈ పోరాటాలను ఉధృతం చేస్తాం. అట్లాగే రైతులకు సంబంధించినటువంటిది ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయి. గిట్టుబాటు ధర విషయంలో కానీ, ముఖ్యంగా ప్రాజెక్టులకు నిధులు కేటాయించి నీటి వసతిని కలిగించే దాంట్లో కానీ, వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కానీ, అట్లాగే ఆత్మహత్యలు అరికట్టడానికి వీటన్నిటి మీద ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. అందుకని ఆ రైతాంగ సమస్యల మీద కూడా పోరాటాలు కొనసాగించేటటువంటి ప్రయత్నం చేస్తాం. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో దళితులు, బలహీన వర్గాల నుంచి ఎక్కువ మంది వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలుగా ఉన్నారు. వీళ్ళకి ఎలాంటి హక్కులు అమలు జరగడం లేదు. ఎలాంటి ఆర్థిక సహాయాలు అందడం లేదు. ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా ఏమీ అమలు జరగడం లేదు. అందుకనే ఆ వ్యవసాయ కూలీలు, పేదలు కూడా తీవ్రమైనటువంటి అసమానతలకు, దోపిడీకి గురవుతారు. వాళ్ళ సమస్యలను ముందుకు తీసుకెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని దళితులు ఉంది. ఈ రకమైనటువంటి శక్తులంతా కూడా కలిపి వర్గ పోరాటాన్ని ముందుకు నడిపేటటువంటి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా సామాజిక తరగతుల సమస్యల మీద కూడా ఇప్పుడు బీసీల కులగణన జరుగుతుంది. కులగణనకు సంబంధించినటువంటి వివరాలు స్పష్టంగా వస్తే బీసీలో ఉండేటటువంటి ఏ కులం, ఎంత జనాభా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, విద్య ఏంటి, ఉద్యోగం ఏంటి, ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళు ఎలాంటి హక్కుల కోసం పోరాడాలనే విషయాలు స్పష్టత వస్తే ఆ అంశాల మీద మా పోరాటం ఉంటుంది. అట్లాగే గిరిజనుల జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్స్ అమలు జరగడం లేదు. అట్లాగే వాళ్ళ అడవిలో ఉండే భూముల్ని లాక్కుంటున్నారు. సాగు చేసుకుంటున్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వడం లేదు. ఇలాంటి సమస్యల మీద, గిరిజన సమస్యల మీద కూడా ప్రభుత్వంతో పోరాటం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే దళితులకు సంబంధించినటువంటి విషయంలో ఈ రాష్ట్రంలో కుల వివక్ష, కుల దురంకార హత్యలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టే దాంట్లో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. అట్లాగే ఎస్సీ ఎస్టీ ప్లాన్ అమలు జరగడం లేదు. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు దారి మలుతున్నాయి. కేంద్రం అదే చేస్తుంది, రాష్ట్రం అదే చేస్తుంది. దానివల్ల సంక్షేమ పథకాలు, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ రుణాలు ఇలాంటివన్నీ కూడా ఏమీ అమలు జరగడం లేదు రాష్ట్రంలో. కాబట్టి దళితులకు ఎలాంటి ప్రయోజనం లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకని దళితుల హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇట్లా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల యొక్క సమస్యల మీద కూడా ఈ పోరాటాలను ముందుకు సాగించే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటాం. ఆ కార్యాచరణ కూడా మేము త్వరలోనే రూపొందించుకోవాలని చెప్పి మహాసభల్లో అనేక అంశాల మీద చర్చలు జరిగాయి, తీర్మానాలు చేశాం. వీటన్నిటి మీద కూడా భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక బీజేపీ ఎంపీ బండి సంజయ్ గద్దర్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు. అలాంటి కమ్యూనిస్టులో పనిచేసిన గద్దర్ని ఆయనకు పద్మ అవార్డు ఎట్లా ఇస్తామని చెప్పేసి ఒక దురుసు వ్యాఖ్యలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు. దాన్ని ఎట్లా చూడాలట? బండి సంజయ్ లాంటి మతోన్మాద రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తి ఆ రాష్ట్రానికి, ఆ ప్రభుత్వాల్లో బాధ్యతలు ఉండడమే అవమానకరమైనటువంటి విషయం. గద్దర్ ఒక ప్రజా సమస్యల మీద అనేక పాటలు రాసి ప్రజలను చైతన్యవంతం చేసి పోరాటాలు నడిపినటువంటి దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించాడు. దాంట్లో భాగంగా ఆయనకు సంబంధించినటువంటి విషయాల మీద ఆయన మతోన్మాద రాజకీయాల్ని, కులాధిపత్య రాజకీయాలను కూడా వ్యతిరేకిస్తాడు. కాబట్టి అది సహించలేక అక్కస్తో బండి సంజయ్ అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యాఖ్యానాలు చేసినందుకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. ఆ బీజేపీ సంబంధించిన మతోన్మాద ప్రమాదాన్ని కూడా మీరు ఎదుర్కొంటా అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా అనేక లక్ష్యాలు పెట్టుకొని తెలంగాణలో ఒక కొత్త వరవడిని తీసుకురావడానికి సిపిఎం పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ జాన్ వెస్లీ గారు. థ్యాంక్ యూ. ప్రజలారా విన్నారు కదా, సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర నూతన కార్యదర్శి జాన్ వెస్లీ గారు అనేక లక్ష్యాలు, వాళ్ళ మహాసభ చేసిన తీర్మానాలను ముందుకు తీసుకెళ్తాం, ఎర్రజెండానికి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు. ఈ ఇంటర్వ్యూ మీద మీరు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.